ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియులైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. బాగున్నారండి? మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. దేవుని కృప, దేవుని సమాధానం మీకు, మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఈరోజు ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయం మీద కొద్ది నిమిషాలు మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ధ్యానం చేద్దాం. అదేంటంటే, ఆర్థిక విషయాల్లో నీవు నమ్మకస్తుడు కాకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. ఆర్థిక విషయాల్లో ఫైనాన్షియల్ సంబంధించి మార్కు సువార్త 10వ అధ్యాయంలో 25వ వచనంలో ఇలాగూ రాయబడింది. ప్రభు చెప్పిన మాట ఇది. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అని చెప్పాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు దేనితో పోల్చాడు? సూది బెజ్జం, ఒంటె. సూది బెజ్జంలో ఒంటె దూరుతుందండి? బాగా ఆలోచించండి ఒకసారి. ఒంటె కాదు కదా, ఒంటె కాలు కూడా దూరదు. అటువంటిది ఒంటె దూరిపోతుంది అన్నాడు. సూది బెజ్జములో ఒంటె దూరుతుంది, కానీ ఒక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట అది జరగదు అని చెప్పాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ధనవంతుడు అంటే ఏంటి? ధనాపేక్ష కలిగిన వాడు. ధనవంతులైన వారు అందరూ అని కాదు. యోబు ధనవంతుడే, కొర్నేలి ధనవంతుడే, అంత దాకెందుకు అబ్రహాము ధనవంతుడే. దేవుడు తన యొద్దకు వచ్చిన వారిని గొప్పవారిగా దేవుడు చేశాడు, ధనవంతులుగా దేవుడు చేశాడు. వాళ్ళందరూ ధనాపేక్ష కలిగి లేరు. వాళ్ళందరూ దేవుని పట్ల విశ్వాసపాత్రులుగా ఉన్నారు, దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు. నేటి దినాల్లో అనేకులు ధనాపేక్ష కలిగిన వారుగా జీవిస్తున్నారు. ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్తారు, ధనాపేక్ష కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ప్రీచర్స్ అయినా, స్పీకర్స్ అయినా, పాస్టర్స్ అయినా, ఎవాంజలిస్టులు అయినా, ఇంటర్నేషనల్ అయినా, నేషనల్ అయినా, వాళ్ళు ఎవరైనా సరే ధనాపేక్ష కలిగిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం. అంటే ఒంటైనా సూది బెజ్జంలో దూరుతుందేమో, కానీ ధనవంతుడు, ధనాపేక్ష కలిగిన వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు అని పరోక్షంగా దేవుడే చెప్పాడు. ఇంతగా దేవుని వాక్యం మనకున్నప్పుడు అనేకులు ధనమే ప్రాపకమని నమ్మి, ధనాపేక్షే హృదయంలో కలిగి ఉండి, ధనార్జనే ధ్యేయంగా అనేకులు జీవిస్తున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటిగా జీవిస్తున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం ప్రియులారా. ధనాపేక్షను మనం చంపకపోతే మనం అందరం గెహజీ లాంటి వాళ్ళమే, యోధా ఇస్కరియోతు లాంటి వాళ్ళమే, ప్రభువుని అమ్ముకున్న వాళ్ళమే. ధనాపేక్షను అందరం చంపాలి. ధనాపేక్ష హృదయంలోంచి తీసేసుకోవాలి. మన ముందు ఒక ₹1,00,00,000 పెట్టిన చెక్కు చెదరని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి శ్రేష్టమైన
ఆత్మీయ జీవితం మనం కొనసాగించాలి. అంతేకాని ధనాపేక్ష కలిగి ధనమే ధ్యేయంగా పెట్టుకొని మళ్ళా దేవునిలో ఉన్నామంటూ, దేవుని సేవ చేస్తున్నామంటూ, దేవుని పనుల్లో ఉన్నామంటూ అలా బ్రతకడం అది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి పరలోక రాజ్యమే లేదు ప్రియులారా. పరలోక రాజ్యం లేదు. ఈ సందర్భంలో నేను యేసు ప్రభు చెప్పిన ఇంకో మాట చూపిస్తాను. యేసు ప్రభు చెప్పిన ఇంకో మాట మత్తయి సువార్తలో ఉంది. ఆ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇక్కడ దేవుడు ఒక పక్క, ఇంకో పక్క సిరి, రెండిటిని పోల్చాడు. మధ్యలో మనిషిని పెట్టాడు. అంటే డబ్బుకి మనుషులు అంత ప్రాధాన్యత ఇస్తారు. దేవునికిని సిరికిని దాసులుగా మీరు ఉండలేరు. నేడు చాలామంది బయట దేవునికి దాసులుగా ఉన్నారు, లోపల సిరికి దాసులుగా ఉన్నారు. చెప్పటానికి బాధగా ఉంది, కానీ పరిస్థితులు కమాండ్ చేస్తున్నాయి. అనేకులకు మనం చెప్పాలి, దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అనంటే అనేకులు బయట అవుట్ సైడ్ దేవునికి దాసులుగా ఉంటున్నారు, ఇన్సైడ్ సిరికి దాసులుగా ఉంటున్నారు. ఇది ఎంత పెద్ద వేషధారణో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే అనేక మంది సిరికి దాసులైపోతున్నారు. నువ్వు దేనికి దాసుడవో అది నిన్ను నడిపిస్తుంది. దానికి నువ్వు బానిస అయిపోయినట్లు లెక్క, స్లేవ్ అయిపోయినట్లు లెక్క. ఈనాడు చాలామంది ధనాపేక్షను చంపలేకపోతున్నారు. దాని దగ్గరకు వచ్చేసరికి విశ్వాసులు అంతే, సేవకులు కూడా అట్నే ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ప్రియులారా. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని, ఎక్కువ ధనం నాకు వద్దని, నేను నిన్ను యెహోవా ఎవడని అంటానని, తక్కువ ధనమైతే దొంగతనం నేను చేస్తానని, నాకు అవసరమైంది ఇవ్వమని భక్తులు రాశారు. నేడు అవసరమైంది కాదు, తరతరాలకి కావాల్సినంత దాచిపెట్టుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం ప్రియులారా. దేవుడిస్తే ఏం చేయాలి పాస్టర్ గారు? దేవుడిస్తున్నాడు, మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్నాడు. మీకు ఇవ్వలేదు, మాకు ఇచ్చాడని మా మీద మీకు ఏడుపు కాదు ప్రియులారా. దేవుడిచ్చినప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని ప్రేమించి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒక మాట ఉంది, నేను మీకు చూపిస్తాను. దేవుడిచ్చినప్పుడు ఏం చేయాలి? ఆనాడు అపోస్తలులకి కానుకలుగా అది ఇచ్చింది, ఆస్తులు అమ్మి ఇచ్చేశారు. పొలాలు అమ్మారు, స్థలాలు అమ్మారు, ఇళ్ళు అమ్మారు. వాళ్ళు అన్నీ అమ్మేసి ద్రవ్యంగా మార్చేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. నేడు మన వాళ్ళు కానుకలు ఇస్తారు.
ఆస్తులు అమ్మి ఇచ్చినట్టుగా ఈ రోజుల్లో ఎవరినైనా చూపిండి. ఆనాడు ఆస్తులు అమ్మి ఇచ్చేశారు. అపోస్తలులకి సమృద్ధి కావాల్సినంత ఎక్కువగా వారికి దేవుడిచ్చేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దాచిపెట్టుకున్నారా? తరతరాలకి వాళ్ళు ఎత్తిపెట్టుకున్నారా? వాళ్ళు ఏం చేశారు? అపోస్తల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయంలో 34-35 వచనాలు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చారు. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి నీ కొదువ లేకపోయాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే అపోస్తలులు వాటిని పంచిపెట్టేశారు. ఆ వచ్చిన వారిలో ఎవరికి కొదువు ఉంటే ఇంకా మిగిలిన పేదవాళ్ళు ఉంటారు కదండి, లేని వాళ్ళు ఉంటారు కదండి, దీనస్థితిలో ఉన్నవారు ఉంటారు కదండి, వాళ్ళందరికీ వాని అక్కర కొలది పంచిపెట్టేశారు. వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ధనాపేక్ష లేదు. వాళ్ళు డబ్బు ధనాపేక్ష కలిగి సేవ చేయడం లేదు. సమస్తం పంచిపెట్టేశారు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, కోటాను కోట్ల డబ్బులు దేవుడు మనకి ఇచ్చినప్పుడు, విస్తారమైన సంపద దేవుడు మనకి ఇచ్చినప్పుడు, అనేక గ్రామాల్లో, అనేక పల్లెటూళ్ళలో, అనేకమైన దీన స్థితుల్లో ఎంతోమంది సేవకులు సరైన వసతులు లేక, సరైన చర్చెస్ లేక, వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక అల్లాడుతున్నారు. వాళ్ళందరికీ పంచిపెడితే మా డినామినేషన్ వేరు, మీ డినామినేషన్ వేరు, మేమిస్తాం అంటే వాళ్ళు వేరే రాజ్యం కోసం వాళ్ళు పోరాడుతున్నారు, మనము ఇంకో రాజ్యం కోసం మనం పోరాడుతున్నాం. అంటే ఎంత కంజెస్టెడ్ మైండ్ చూడండి. అంటే ఆలోచించండి ప్రియులారా, మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం. దేవుడిచ్చినప్పుడు ఆ కోటాను కోట్ల రూపాయల ఆస్తిని, వస్తున్నటువంటి వాటన్నిటినీ విస్తారంగా దీనస్థితిలో ఉన్న వాళ్ళకి మనం మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి, మందిరాలు కట్టించి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించి, సువార్త వ్యాపకానికి విస్తారంగా వాడితే, పంచి పెడితే మంచిదంటారా? దాన్ని అంతా లోపల దాచేసుకుని బ్యాంకుల్లో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. అందుకోసం నేలమాడిగల్లో దాచేసి ఏదో ఒక రోజు రైడింగ్లు జరిగి ఈ పేదవాళ్ళు, బేదవాళ్ళు, అనేకులు ఇచ్చిన ఈ కానుకలన్నీ గవర్నమెంట్ వాళ్ళు ఎత్తుకుపోతే బాగుంటుందంటారా? ఏది బాగుంటుందంటారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు గుండె మండి ఈ మాటలు మేము మీకు బోధిస్తున్నాం. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆనాడు బతికిన శిష్యులు, అపోస్తలులు వాళ్ళు ఏ విధంగా చేశారు, వాళ్ళకు వచ్చిన కానుకలను వాళ్ళు ఏం చేశారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ప్రియులారా. మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద దేవాలయం, అందులో వస్తున్న విస్తారమైన కానుకలను ఆంధ్రదేశము, తెలంగాణ, ఇండియాలో వాళ్ళ మత వ్యాప్తి కొరకు విస్తారంగా ఖర్చు పెడుతున్నారు. మరి ఈరోజు క్రైస్తవ్యంలో ఉంటూ దేవుడు నిన్ను హెచ్చింపు చేసి, దేవుడు నిన్ను ఆశీర్వదించి, అందరికంటే ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచి విస్తారమైన కానుకలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా కోటాను కోట్ల రూపాయలు నీకు వస్తున్నప్పుడు, దేవుని యొక్క సత్య సువార్తను
ప్రకటించడానికి డినామినేషన్లని, వాళ్ళు వేరని, నేను వేరని, ఇలా ఆటంకాలు అడ్డులు పెట్టుకొని డబ్బులన్నీ దాచేసుకోవడం, రేపొద్దున ఎవరో ఒకరు వాటిని ఎత్తుకుని వెళ్ళిపోవడం, ఇది ఎంతవరకు సబబని ఈ వాక్యం రూపకంగా నేను అడగదలుచుకున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, నా వాక్యం ఎంతోమందిని ఆకర్షించకపోవచ్చు, ఒక్కరినైనా ఖచ్చితంగా ఆలోచింప చేస్తుందని నా యొక్క విశ్వాసం. ఆనాడు అపోస్తలులు పంచిపెట్టారు, నేటి యుగపు అపోస్తలులు దాచుకుంటున్నారు. అది తేడా. కాబట్టి ఇటువంటి వాళ్ళు పరలోక రాజ్యం చేరలేరు. ఒంటె సూది బెజ్జములన్నా దూరుతుందేమో, మేబీ దేవుడు అనుకుంటే దూరుతుంది. కానీ ధనవంతుడు, ధనాపేక్ష కలవాడు పరలోక రాజ్యం చేరలేడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. హీ ఈజ్ వెరీ వండర్ఫుల్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ, గొప్ప వ్యక్తిత్వం, గ్రేట్ కమిట్మెంట్, గొప్ప సమర్పణ. ఆయన ఏమన్నాడంటే, ఆ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందాలని నాకేది లాభమో, ఏది నాకు మేలో, వాటన్నిటినీ సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని అన్నాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు గారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే సమస్తము ఈ లోకంలో ఆయన చూస్తున్నది, ఆయన ఎరిగినది, ఈ లోకంలో మనుషులు ఆశపడేది, ఆశించేది, వాటన్నిటిని కూడా సమస్తమును ఆయన వ్యర్థముగా ఎంచుకుంటున్నాడు. ఎందుకు? ఆ పునరుద్ధానములో పాలు పంపులు, ఆ ఫస్ట్ రెజరెక్షన్, మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందటానికి. ఆయన అన్నాడు, బ్రతికిట క్రీస్తే, చావైతే మేలు. ఆయన అన్నాడు, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆర్థిక విషయాల్లో పర్ఫెక్ట్నెస్ లేకపోతే పరలోక రాజ్యం చేరలేం. ఈవెన్ విశ్వాసులు కూడా అన్నిట్లో బాగుంటారు. దేవునికి ఇవ్వడం దగ్గరికి వచ్చి చాలామంది వెనక్కి తీసేస్తారు. అదే వాళ్ళ దరిద్రానికి, శాపానికి పునాదిగా ఉంది. ఏ జబ్బుకు ఆ మందే. మోకాలికి బోడిగుండికి ఒకే మందు లేదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతాడు. మందిరానికి వస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. దశమ భాగాలు ఇస్తే దేవుడు నిన్ను ఐశ్వర్యంతో నింపుతాడు. దేనికి దానికే, అన్నిటికీ ఒకటి లేదు. ఏ వాగ్దానానికి ఆ ఆజ్ఞ ముడిపడి ఉంది. తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతాం, ఐశ్వర్యం రాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, బిలీవర్స్ కానీ, పాస్టర్స్ కానీ, ఎవాంజలిస్టులు కానీ, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ ఎవడండి దేవుడికి ముందు? ఆ మోకాళ్ళ అనుభవం నుంచి వచ్చిన వాళ్ళే అందరూ. మోకాళ్ళ అనుభవం నుంచి వస్తేనే. కాబట్టి ఈరోజు ఈ ధనాపేక్షను మనం చంపకపోతే వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనం సంపూర్ణులం కాదు, పరిపూర్ణులం కాదు. బయట 100 మాటలు చెప్పొచ్చు, ధనము దగ్గరికి వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చింది అనేకులకు పంచిపెట్టాలి. ఇవ్వటం దేవుని లక్షణం ప్రియులారా. దేవుడు మనకు ఎన్నో ఇస్తున్నాడు. ఆయన ఉన్నది ఇవ్వడానికే. దేవుని బిడ్డలమైన మనం దోచుకోకూడదు.
అబద్ధాలు చెప్పి, అబద్ధ బోధలు చెప్పి, అబద్ధ ప్రవచనాలు చెప్పి, లేని ఉన్నట్టుగా చెప్పి కవ్వించి ప్రజలను దోచుకోకూడదు. ఆ దోచుకున్న సొమ్ముతో విలాసాలు మనం చేయకూడదు. నిరాడంబరమైన జీవితాన్ని మనం గడపాలి. దేవుడిచ్చిన సొమ్మును దేవుని సేవకే ఏ ఆటంకాలు, అవరోధాలు లేకుండా, ఏ డినామినేషన్స్ ఫీలింగ్ లేకుండా అందరూ ఒక పక్కన సాతానుడు ఎంత విజృంభిస్తుంటే ఇంకా డినామినేషన్లని, ఆ చర్చి మాది కాదు, ఈ చర్చి మాది కాదు, వీళ్ళు వేరు నేను వేరు, ఇదంతా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేనేను, ఇటువంటి సంకుచితమైన స్వభావం. వీళ్ళు నిజమైన చీకట్లో ఉన్నది, వీళ్ళు నిజమైన అజ్ఞానులు వీళ్ళు. కాబట్టి ప్రియులారా, మీలో కొంతమందికైనా నా మనసు, నా యొక్క ఆలోచన మీకు నచ్చుతుందని నా యొక్క విశ్వాసం. కాబట్టి మనం సిరికి దాసులుగా ఉండక దేవునికే దాసులుగా ఉందాం. ధనాపేక్షను సిలువ వేద్దాం, హృదయంలోంచి తీసివేసుకుందాం. నేను 100% ధనాపేక్షను నా హృదయంలోంచి నేను తీసివేసుకున్నాను. ఇది చెప్పటానికి నేను ఆనందిస్తున్నాను. ధనాపేక్ష లేనివాడనై ఈ సేవను నేను కొనసాగిస్తున్నాను. నాలాగా అనేకులు భూమి మీద ఉన్నారు, నేనే అని కాదు, చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువ మంది ధనాపేక్ష కలిగి ఉన్నారు. వీళ్ళు పరలోక రాజ్యం పోరు, వెళ్ళరు. ప్రియులారా, మీకు తెలుసా, ఇదే మన రాజ్యాంగం, ఇదే మన కాన్స్టిట్యూషనల్, ఇదే మనకి. దేవుడు దీన్ని పక్కన పెట్టి తీర్పులు తీర్చాడు. ఎందుకంటే ఇది ఆయన చెప్పిన మాటలు ఇవి. దీన్ని పక్కన పెట్టేసి రేపు పొద్దున జాలి తెలవడం, లేకుంటే దయ చూపించడం, పోన్లేరా బాబు లోపలికి రానడం, ఇవన్నీ ఉండవు. ఏది ఇవ్వాలో, ఏది తెలియపరచాలో, ఏది బయలుపరచాలో సంపూర్ణముగా బయలుపరచబడింది. నేడు మనకు, కొత్త నిబంధన ప్రజలకు ఏది మరుగు చేయబడలేదు. కాబట్టి మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా ధనాపేక్షను చంపి ప్రభు కోసం మనం బ్రతుకుదాం, సంపూర్ణంగా జీవిద్దాం. విశ్వవ్యాప్తంగా దేవుని సేవ కొరకు మనమంతా ప్రయాసపడదాం. ఈ మాటలు మీకు ఇష్టమైతే అనేకులకు మీరు షేర్ చేయండి, అనేకులతో మీరు ఈ వాక్యాన్ని పంచుకోండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. అవును ప్రభువా, ఒంటె సూది బెజ్జంలో దూరుట కంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అయ్యా నాయనా మరి సులభము అని మీరు చెప్పారు. అవును తండ్రి, నాయనా, మేము ధనాపేక్ష కలిగి ఎంత మాత్రము ఉండకూడదు. ధనాపేక్షను చంపివేయాలి అయ్యా. అదే సమస్తమైన కీడులకు మూలం, మా పతనానికి మూలం ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ధనాపేక్ష కలిగి ఆనాడు నా తండ్రి గెహజీ కుష్ఠరోగిగా మారిపోయాడు. నాయన అనేకులు ధనాపేక్ష కలిగి వాళ్ళను వాళ్లే తమ్మును తామే పొడుచుకున్నారని వ్రాయబడి ఉంది. ఎవరో పడవలేదు, వాళ్ళను వాళ్లే పొడుచుకున్నారు, వాళ్ళు కలిగిన ధనాపేక్షను బట్టి. అట్టి స్థితి మాకొద్దు ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో అయ్యా ధనాపేక్షను సమూలంగా వేర్లతో కూడా పెకలించి పారేసి క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించే కృప మాకు దయచేయమని, ఈ వాక్యం అనేకుల హృదయాల్లో ఫలింపు చేయమని యేసు నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ.